ఒక పాస్టర్ ఇంట్లో ఏకంగా 2,27,00,000 రూపాయల నోట్ల కట్టలు బయటపడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు పాస్టర్ ఇంట్లో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? పాస్టర్ ఇల్లీగల్ ధనం కలిగి ఉండొచ్చా? పాస్టరే కాదు, ఏ ఆధ్యాత్మికవేత్త అయినా అంత డబ్బు కలిగి ఉండొచ్చా? అసలు దీనికి బైబిల్ ఏం చెప్తుంది? ముఖ్యంగా పాస్టర్ విషయం కాబట్టి ఆ సంఘటన ఎక్కడ జరిగింది, పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ సంఘటన జరిగింది. అయితే క్రైస్తవ ఆధ్యాత్మిక విలువలకు, బైబిల్ బోధనలకు విరుద్ధంగా ఈ ఘటన ఉందనేది చర్చకు రేకెత్తించే అంశం. ముఖ్యంగా ఒక ఆధ్యాత్మికవేత్త లేదా పాస్టర్ ఇంట్లో ఇంత భారీ మొత్తంలో లెక్క చూపని, అంటే లెక్క డొక్క లేకుండా ఉన్న ధనం దొరకడం అనేది బైబిల్ చెప్పేటువంటి సాధారణ జీవనం, అంటే సింప్లిసిటీ బైబిల్ చెప్తుంది. ఆ సూత్రానికి భిన్నంగా ఈ సంఘటన ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దీనిపై బైబిల్ అలాగే నూతన నిబంధనలో న్యూ టెస్టిమెంట్ అంటారు, దాంట్లో అపోస్తలుల జీవన శైలి ఆధారంగా మనం వాస్తవాన్ని విశ్లేషణ చేసుకుందాం. అంటే ధనం గురించి బైబిల్ ఎలాంటి హెచ్చరిక చేస్తుందంటే, బైబిల్ ధనాన్ని నేరుగా వ్యతిరేకించదు, కానీ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని బైబిల్లో కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం ఏమి రాయబడిందంటే, అందులో మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని హెచ్చరిస్తుంది. అంటే ఉంటే నువ్వు ధనానికైనా దాసుడుగా ఉండు, లేదా దేవుడికైనా దాసుడిగా ఉండు. రెండింటిని లింకప్ చేస్తామంటే కుదరదు. అంటే క్వైట్ ఆపోజిట్, పూర్తి భిన్నమైందనేది స్వయాన యేసుక్రీస్తు వారు స్పష్టం చేసినటువంటి విషయం. అది ఏది? మత్తయి సువార్తలు ఇప్పుడు చెప్పిన వాక్యం. ధనానికి దేవుడికి మీరు దాసులుగా ఉండలేరు. ఏదన్నా ఒకటే డిసైడ్ చేసుకో, దేవుడా ధనమా. ధనం వైపు వెళ్ళిపోతే దేవుడిని పూర్తిగా నువ్వు విస్మరించినట్టు, దేవుడు అంటే నీకు లెక్కలేదు అన్నట్టు అర్థం. ఒక పాస్టర్ లేదా ఆధ్యాత్మిక నాయకుడు సమాజానికి మార్గదర్శిగా ఉండాలి. అక్రమ మార్గాల్లో లేదా ఆ లెక్కల్లో లేని ధనాన్ని కూడబెట్టడం అనేది బైబిల్లోనే ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి నీ పొరుగువాని ఆస్తిని ఆశించకూడదు అనేటువంటి వాక్యానికి విరుద్ధం. అలాగే దొంగిలించకూడదు అనే ప్రాథమిక ఆజ్ఞల ఉల్లంఘనగా మనం పరిగణించవచ్చు. అపోస్తలుల యొక్క సాధారణ జీవనం ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, కొత్త నిబంధనలో అపోస్తలుల జీవితాలను గమనిస్తే వారు ధనం కంటే సేవకే ప్రాధాన్యతనిచ్చారు. అవును, పేతురు అలాగే యోహాను అనే ఆయన దేవాలయ ద్వారం వద్ద ఒకరోజు అక్కడ ఒక వ్యక్తిని చూస్తారు. హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ ఛాలెంజ్డ్ వ్యక్తి భిక్షం అడిగినప్పుడు, అయ్యలారా ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి, నేను ఇదిగో కుంటివాడిని అని చెప్పి భిక్షం అడుగుతాడు. అప్పుడు పేతురు గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని తెలుసా? వెండి బంగారం నా దగ్గర లేవు, గానీ నాకు కలిగింది నీకు ఇస్తున్నానని చెప్పి, నాకు కలిగింది అంటే నాకున్నటువంటి దేవుడి యొక్క బలం, శక్తి ఉంది, కానీ నాకు ధనం ఇవన్నీ ఏం లేవు, దేవుని యొక్క పవర్ ఉంది, ఆయన నాకు ఇచ్చిన స్వస్థత వరం ఉందని చెప్పి ఆ వ్యక్తిని ఆ అంగవైకల్యం నుంచి స్వస్థపరుస్తాడు అనమాట. అంటే ధనం ఏమన్నా చాలా సింప్లిసిటీగా బతికారు. సో ధనం గురించి బైబిల్లో ఇంత సింప్లిసిటీగా అపోస్తలులు ఇంత సాధారణ జీవన శైలిని కలిగి ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అపోస్తలులే వాళ్ళు సాధారణ జీవితం గడిపారు. అలాగే ఆఫరింగ్ వచ్చిన డబ్బులను కూడా ఏం చేశారనంటే పేదలకు ఇచ్చారు. అలాగే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ అక్కర్లు తీర్చారు. వీళ్ళు బ్యాంకుల్లో వేసుకొని నేటి పాస్టర్ లాగా కొంతమంది పాస్టర్లు, కొంతమంది, అందరు కాదు, ఇష్టానుసారంగా డబ్బుని బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోవడం, విలాసవంతమైన జీవితం గడపడం, ఒక సుఖానికి అలవాటు పడి ఇక ఇది ఒక పెద్ద వ్యాపారం లాగా దేవుని భక్తిని సైతం కమర్షియల్ గా వాడుకోవడం మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ఈ మధ్యకాలంలో మందకృష్ణ మాదిగ గారు కూడా చర్చకు తీసుకొచ్చారు. ఇదిగో కొంతమంది పాస్టర్లు ఇలా ఉన్నారు అని. అంటే ఆయన వేరే టాపిక్, కులాలకు సంబంధించి క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే ఆ రిజర్వేషన్ పోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ అద్భుతాలు చేసేటువంటి దైవశక్తి ఉంది, కానీ వ్యక్తిగత ఆస్తులు లేవు అపోస్తలులకి. పౌలు గారికి నా దగ్గర డబ్బులు లేవు నీకు ఇవ్వడానికి, కానీ నాకు కలిగింది ఇస్తానని చెప్పి చేశాడు. అలాగే అపోస్తలుడైన పౌలు అనేటువంటి వ్యక్తి, ఆయన సువార్త చెబుతూనే ఇతరులకు భారంగా ఉండకూడదని తన చేతులతో గుడారాలు కుట్టుకుంటూ జీవనం సాగించాడు. చూసారా? అపోస్తలుడైన పౌలు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. బైబిల్లో ఆయన గురించి చాలా గొప్పగా రాయబడింది. దాదాపుగా ప్రపంచానికి గాస్పల్ ని స్ప్రెడ్ చేసిన వ్యక్తుల్లో ప్రథముడని చెప్పొచ్చు ఆయన్ని. అలాంటి వ్యక్తి కూడా తనకి విస్తారమైన ఆస్తులుంటే సింప్లిసిటీ బతకాలి అని చెప్పే బైబిల్ సూత్రాన్ని అర్థం చేసుకొని తనకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి అద్దె ఇంట్లో ఉంటూ డేరాలు కుడుతూ గుడారాలు కుట్టుకుంటూ ఆయన చాలా సింపుల్ గా డైలీ వేజ్, ఏ రోజు కూలి ఆ రోజు వచ్చినట్టుగా జీవనం సాగించారంటే బైబిల్ ఎంత సింప్లిసిటీని ప్రస్తావిస్తుందో ఆలోచించాలి. అసలు ఒక పాస్టర్ కి ఏం పని అండి? 2,20,00,000 రూపాయలు వాళ్ళ అల్లుడు తెచ్చాడని చెప్తున్నారు. వాళ్ళ అల్లుడు చెప్తే, అయ్యా నేను పాస్టర్ని, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తిని, ఈ డబ్బు నాకొద్దు, నా ఇంట్లో పెట్టండి, నేను యాక్సెప్ట్ చేయను, నేను నమ్ముకున్నటువంటి
జీసస్ క్రైస్ట్ చెప్పారు, దేవునికిని సిరికిని దాసుడిగా ఉండలేవు. అంటే ఒక్క వరలో 2 కత్తులు ఎమ్మడవు. నువ్వు ఉంటే దేవునికి లాయల్ గా ఉండు, లేదా డబ్బుకు లాయల్ గా ఉండు. నాకు డబ్బే సర్వస్వం అనుకుంటే దేవుణ్ణి నువ్వు స్కిప్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పాడు. మరి ఆ విషయాన్ని నువ్వు ఇతరులకి టీచ్ చేస్తా ఉంటావు కదా. నీ అల్లుడికి చెప్పి ఈ డబ్బు నా దగ్గర వద్దు, ఇది ఏ డబ్బు నాకు తెలియదు, ఇన్ని కోట్ల రూపాయలు నా దగ్గర వద్దని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ఆ పాస్టర్ కి ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ పాస్టర్ ఆ డబ్బును చూసి ఒక రకంగా మరి ఎందుకు లోపడ్డాడో తెలియదు, తన అల్లుడు మరి ఎక్కడి నుంచి తెచ్చాడు ఏంటి, హవాలా మనీ అని చెప్తా ఉన్నారు. ఆ హవాలా మనీని పాస్టర్ ఇంట్లో దాచొచ్చా? అక్రమమైనటువంటి సొమ్ముని దేవాలయం లాంటి పాస్టర్లు అంటే అనేక మందికి ఆధ్యాత్మిక చింతన నేర్పి భక్తి పాఠాలను నేర్పేటువంటి ఒక గొప్ప ప్రీచర్ ఆయన దగ్గర అంటే ఇతరులకు చెప్పి ఈయన పాటించొద్దు ఆ వాక్యాన్ని అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే ఇంత సింప్లిసిటీగా నేను చెప్పాను, అపోస్తలులు కూడా ఎంత సింపుల్ గా బతికారు, ఎంత ఇబ్బందులు అనుభవించారు. అంటే ఒక రకంగా జీసస్ క్రైస్ట్ కూడా చాలా సింపుల్ గా బతికాడు. అసలు ఆయన ఒక మోడల్ అన్నమాట. ఇంకా ఏం చెప్పారంటే శిష్యుల పాదాలు కడుగుతున్నప్పుడు పీటర్ అనేటువంటి ఆయన, పేతురు అంటారు తెలుగులో, ఆయన ఏమన్నారంటే, ప్రభువా నా పాదాలు మీరు కడుగుతారా? ప్రభువు అయ్యుండి నా పాదాలు కడగటం నేను యాక్సెప్ట్ చేయను అని అంటే, లేదు నేను ప్రభువునయ్యుండి మీ పాదాలు కడుగుతుంటే మీరు కూడా ఇలాగ తగ్గించుకోవాలి, ఒక మోడల్ లైఫ్ స్టైల్ ని చూపించడానికే నేను ఇంత తగ్గించుకుంటున్నాను, మీరు కూడా అన్ని విషయాలు తగ్గించుకోండి, సింపుల్సిటీగా బతకండి అని చెప్పి జీసస్ క్రైస్ట్ వాళ్ళకి నేర్పించాడు. మరి ఈ డబ్బు విషయంలో మరి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా మత్తయి సువార్త 6:24 ఏం చెప్పిందంటే, ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడనంటే, మీరు ధనానికి అంటే సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు, ఏదైనా ఒక్కటే చూజ్ చేసుకోవాలి అని చెప్పాడు. అందుకే ఈ అపోస్తలులు కూడా ఏం చేశారంటే, వాళ్ళ అవసరాల కోసం సంఘం మీద ఆధారపడకుండా ఎక్కువగా కష్టపడి పని చేయడాన్ని వాళ్ళు చాలా గౌరవంగా భావించారు. అలాగే సేవకులు సంరక్షకులే తప్ప యజమానులు కాదు. బైబిల్ ప్రకారం చర్చికి వచ్చే ఆ కానుకలు లేదా ధనం పేదలకు, వితంతువులకు, అలాగే సువార్త ప్రచారానికి ఉపయోగించారు తప్ప వాళ్ళు తమ సొంత బ్యాంక్ అకౌంట్ లో ఉంచుకోలేదు, దాచుకోలేదు. అలాగే ఆదిమ క్రైస్తవ సంఘంలో విశ్వాసులు తమ ఆస్తులు నమ్మి అపోస్తుల పాదాల చెంత పెట్టారు. చరాస్థిర ఆస్తులు అన్ని కూడా అమ్మేసి ఏం చేశారంటే అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు కుమ్మరించారు. ఎందుకంటే బైబిల్ అలా చెప్తుంది. అప్పుడు వాళ్ళు అందరూ ఒకే కుటుంబాలకు భావించి ఎవరైతే అప్పులు ఉన్నారో, ఎవరైతే బాధలు ఉన్నాయో వాళ్ళకి పంచి అందరూ సమృద్ధి కలిగి హ్యాపీగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం అన్నమాట. అపోస్తుల కార్యాలు 4:34-35 వచనాల్లో వాళ్ళు ఈక్వల్ గా ఉన్నట్టుగా మనకు అర్థమైపోతా ఉంది, రాయబడి ఉంటుంది. కానీ నేటి కాలంలో కొందరు దానిని వ్యక్తిగత ఆస్తిగా మార్చుకోవడం ఆధ్యాత్మిక పతనానికి నిదర్శనం. అంటే హవాలా వంటి అక్రమ లావాదేవీల ఆరోపణలు రావడం అనేది సేవ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీదా? ఆ పాస్టర్ గారికి అవమానం కాదా? వచ్చే సంఘస్థులు చిన్నబుచ్చుకోరా ఇలాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళేదని చెప్పేసి? అయితే నేను చెప్పవలసిన అంశం చివరగా కొన్ని విషయాలు చెప్తాను. నేను క్రిస్టియానిటీ ప్రాథమికంగా త్యాగాన్ని బోధిస్తుంది. ఆ త్యాగాన్ని బోధిస్తుంది తప్ప సంపాదన కాదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం అన్న యేసుక్రీస్తు వారి మాటలు ఇలాంటి సందర్భాల్లో గుర్తు చేసుకోవాలి. అవును, ఆధ్యాత్మిక నాయకులు విలాసాలకు, అక్రమ సంపాదనకు దూరంగా ఉండి అపోస్తుల వలె నిరాడంబరంగా జీవించినప్పుడే వారి బోధనలకు విలువ ఉంటుంది. నరసాపురం ఘటన నిజంగా భక్తికే ఒక మాయన మచ్చలాంటి. నిజమైనటువంటి భక్తికి స్వార్థపూరిత దురాశక మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమాజానికి ఈ సంఘటన గుర్తు చేస్తా ఉంది. పాస్టర్ మరి ఎందుకు ఇలా దాచాడు? పూర్తి వివరాలు మనకి తెలియాల్సింది. కంప్లీట్ గా అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు, వాళ్ళ అల్లుడు ఎక్కడి నుంచి తెచ్చాడు 2,20,00,000 రూపాయలు, అసలు దేనికి సంబంధించిన లెక్కపత్రాలు లేవు. అందుకే దానికి సంబంధించినటువంటి అధికారులు దాన్ని ఆ సొమ్మును మొత్తం కూడా వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఏసీబీ కావచ్చు, అలాగే అవసరమైతే ఈడీకి అప్పచెప్పొచ్చు. నేటి కాలంలో పాస్టర్లే కాదు స్వామీజీలు కానీ పాస్టర్లు కానీ బాగా డబ్బులు సంపాదించి విలాసంగా బ్రతుకుతూ జీసస్ క్రైస్ట్ కంటే గొప్పలు మరి అపోస్తుల కంటే గొప్పలు మరి ఆసియా ఖండంలోని పెద్ద సంఘం అని చెప్పి డిజిటల్ చర్చిలు పెట్టి ఉన్నటువంటి నిజంగా నిస్వార్థంగా కష్టపడే వ్యక్తులను కూడా లూటీ చేస్తూ పెద్ద ధనవంతులుగా ఎదిగి ఈరోజు ప్రజల్ని పిట్టకథలతో మోసం చేస్తూ సమాజానికి హానికరంగా తయారైనటువంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా అందుకే సాధారణ విశ్వాసి కూడా బైబిల్ చదవాలి అని చెప్తా ఉంటారు నిజమైనటువంటి దైవ సేవకులు. సో ఇలాంటి ఘటనలు జరగకుండా విశ్వాసులు కూడా ఒక చైతన్యం కలిగి ఉండాలి. పాస్టర్ ఎలా ఉంటున్నాడు, బైబిల్ చెప్పినటువంటి వాక్యానికి ఆయన బద్ధుడై ఉంటున్నాడా, లేకపోతే జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు సిరికి ధనానికి దాసుడై ఉన్నాడా, నిజంగా స్వర్గలోకానికి సంబంధించిన తృష్ట ఉందా ఈ పాస్టర్లు అనేది గమనించాలి. అలాగే ఆయా గ్రంథాలు చదువుకోవాలి. ఎవరు ఏ మతాన్ని అయితే ఆచరిస్తారో ఆ గ్రంథంలో ఉన్న విషయాలు వీళ్ళు టీచ్ చేస్తున్నారా, సొంత పిట్టకథలు చెప్తున్నారా, జనాలని మభ్యపెట్టేటువంటి మాటలు చెప్తున్నారా అనేది ప్రతి రిలీజియన్ కూడా తెలుసుకొని చైతన్యం కలిగి ఉండి ఆయా గ్రంథాల్లో రాయబడ్డ ప్రకారం మరి వీళ్ళు టీచ్ చేస్తున్నారా, మేము ఆ విధంగా నడుచుకుంటున్నామా, లేకపోతే బ్లైండ్ గా మనం ఫాలో అవుతున్నాం అనేది మనమే
గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.